రాజేష్, ఎవర్రా నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది చెప్పడానికి ఇంత దూరం కంగారు పడుకో. నా అడ్రస్ అంత అవసరమా నీకు? తెలుసుకుంటే తప్పులేదు అనుకుంటగా. నేను నీ శ్రేయాభిలాషిరా. నువ్వు నా శ్రేయాభిలాషివా? అవునా? నీకు మేలు చేద్దాం అనుకున్న వాళ్ళంతా నీ శ్రేయాభిలాషులు కారా? నువ్వు నాకు చేసే మేలేంట్రా? నీ పేరు రాజేష్. అవునా? నా పేరు నీకెలా తెలుసు? నీలాంటి పుట్టపర్వతాలన్నీ నా గుప్పెట్లో ఉన్నాయి. నీ పేరేంటి? తెలిసిన వాళ్ళంతా జయంత్ అని పిలుస్తారు. నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? అది చెప్పడానికి పని కట్టుకొని మరీ వచ్చాను. క్రూర మొగాలు సైతం భయంతో సంచరించే ఆ రాజగిరి కొండ ప్రాంతాలు నిశ్శబ్దంగా అపారమైనది ఉన్న సంగతి చాలా మందికి తెలుసు. కానీ అక్కడికి ఎలా వెళ్ళాలి, అది ఎక్కడుందో తెలుసుకున్న మొదటి వ్యక్తి నువ్వే కాదు. అబద్ధం పూర్తిగా చెప్పాక మాట ఎందుకంటే నీకు బుద్ధి బలమే కానీ గుండె బలం తక్కువ. బలంగా ఉన్నా నేను. నీవు తెలుసుకున్న రహస్యం నాతో చెప్పావంటే 10 లక్షల రూపాయల డబ్బు నీ సొంతం అవుతుంది. ఈ డబ్బు నాకే ఒక్కర్లేదురా. అరిసాలు వేసిన డబ్బును వదులుకుని వెర్రివాణి నా సర్వీస్ లో నిన్నే చూస్తున్నాను. రాజేష్. జయంత్, యాతతో ప్రారంభంతో నన్ను లొంగ తీసుకోవాలని చూస్తున్నావు. యాత నెరవేరదు. నీలాంటి మొండి వాళ్ళ దగ్గర నుంచి నిద్ర రాబట్టుకోవడానికి నా దగ్గర 1.25 లక్ష రూపాయలు ఉన్నాయి. ఆ నిధి రాసం మీలాంటి దేశంలో వీల్లేదురా. ఆఖరిగా చెప్తున్నా, ఆ నిధి నాకు దక్కున్నాడు, మరి ఎవరికి దక్కడానికి వీల్లేదు. అది పేదలకు పంచి పెడతారు. ఎందరో నిరుద్యోగాల జీవితానికి అది ఒక ఆశా జ్యోతి కావాలి. రాజేష్, బంగారు లాంటి బ్రతుకును బండ్ల పాలు చేసుకోకు. పూలాంటి నీ జీవితాన్ని పళ్ళ పదలా మార్చుకోకు. గీత లాంటి అందమైన అమ్మాయికి అన్యాయం చేయబోకు. నా గీతకు అలాంటి అపకారం వీల్లేదు. శబాష్. గీతను నువ్వు మనసారా ప్రేమించావు కదూ? అవును. నిన్ను పెళ్ళాడి అసలు సోజంలో ఆనందంగా వేరంచలుంటుకుంటుంది ఆ గీత. కానీ ఆ నిద్రస్వం నాతో చెప్పకపోతే ఆ కొడక నీ శవం కూడా గీతకు దక్కనేమనరా. అయితే నన్ను చంపుతావా? పరిస్థితులు అటువంటివి. పరిస్థితుల్లో నువ్వు ఎక్కడికి పారిపోలేవు. అది చూస్తా. అదో నా కళ్ళు కప్పడం అంత సులభం కాదని నేను నీకు ముందే చెప్పాను. ఈ జయంతి కళ్ళారు చేస్తే నిప్పు కణాలు సైతం మసికప్పులా మారాల్సిందే. రాకా రాకా వీడు మాటలతో విని అలా లేడు. వీడి నిలువను సోదా చేసి ఆ మ్యాప్ చేదక్కించుకో. ఈ రాకతో రంగ పెట్టుకునే మగాడు ఇంకా భూమి మీద పట్ల చేతులు పైకెత్తు, లేదంటే నేను మంచిని తాకున్నాను కైలాసాన్ని పంపిస్తా. వీడి దగ్గర చిత్తు కాయతుకోలేదు. నేను ముందే చెప్పాను నా దగ్గర ఏమీ లేదని. వదిలేస్తావు అనుకున్నావు రా పేరుకు. రాకా వీడిని అతి భద్రంగా మన కపాల మందిరి చేర్చాల్సిందే.
సర్దారే కాదు, వాడి తలలో జయజమ్మైన నన్ను వంచలేడు. నువ్వేది బే? నీ బాబు చెబుతాను నిజం. నా బాబు వల్ల కాదు, బాబుల మీద ఒట్టు ఎవ్వడి వల్ల కాదు. గుండెల్ని బ్యాలెన్స్ గా చించుకొని తింటాడు పని. జయంత్, నువ్వు కానీ ఆర్డర్ ఇస్తే ఈ నా కొడుకు తలకాయ ఇప్పటికిప్పుడే 1000 ముక్కలు అవుతుంది. తొందరపడక రాక, వీడితో మనకి చాలా పని ఉంది. వాడు ఆ నిధి చెప్పేవాడికి అనుక్షణం చస్తూ బ్రతకాల్సిందే. నిధి రహస్యం ఇలాంటి దేశాలు తగ్గడానికి వీల్లేదురా. పేదలకు పంచి పెడతా. ఆ నిధి ఒక ఆశాజ్యోతి కావాలి. పనికి మాలధర్మా మొదలు చట్టానేరా. పనికి రాదని నేను నీకు ముందే చెప్పాను. మేమిచ్చే 10 లక్షల రూపాయలు డబ్బు తీసుకొని వెళ్ళి హాయిగా బ్రతికిపో. నేను చెప్పినట్లు వింటే మాకు చాలా మంచి జరుగుతుంది. మీరు ఎన్ని చెప్పినా నా మనసు మార్చలేరు. మీరు మనుషులు కాదురా, మృగాలు. రాక వీడిని అతిభద్రంగా కపాలమ్మని చేర్చాల్సిందే. అక్కడ వీడి సంగతి సర్దారే చూసుకుంటాడు. రాక వీడికి స్పృహ తప్పినట్టుంది. వీడి ప్రాణాలు పోకముందే ఆ కపాలమ్మని చేయొచ్చు. ఈలోగా అడ్డదారిలో వెళ్ళి నేను విషయం సర్దార్ చెవిని పడేసి వస్తా. అలాగే, ఓకే వెళ్ళరా.